అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చేటువంటి నివేదికల ద్వారా వారికి అద్దంలో చూపిస్తున్నానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో మారకపోతే మాత్రం మీకే నష్టమని తేల్చి చెప్తున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నేరుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో 1995-96 మాదిరిగానే ఈసారి కూడా నిక్కచ్చిగా ఉంటానంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో 9 పారామీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నానన్నారు ముఖ్యమంత్రి. సో ఎమ్మెల్యేలకు తెలియని ఇంకొన్ని పారామీటర్లు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. అయితే మంత్రి లోకేష్ తన పని తాను చేసుకుంటున్నారని, నా పని నేను చేసుకుంటున్నానని, అయితే ఎమ్మెల్యేలు కూడా తమ యొక్క పనిని పూర్తి స్థాయిలో నెరవేర్చాలనేది మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి మాటలు. సో నిన్న చర్చ ఇష్టాగోష్ఠిలో మాట్లాడినటువంటి చంద్రబాబు సో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలకు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఒక వార్నింగ్ టైప్లోనే ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా తన దగ్గర ఉన్నాయనేది మాత్రం ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్. ఈ నేపథ్యంలో గతంలో నుంచి ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో తిరుగుతూ ఉండాలి, లేకపోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి పరిస్థితి ఇలా విధంగా మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. సో వన్ టైం ఎమ్మెల్యేగా మాత్రం మిగిలిపోవద్దు అనేది మాత్రం సీఎం చెప్తున్నటువంటి మాట. సో పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకొని వెళ్ళాలి, గ్రౌండ్లో ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉండాలి. గతంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టపోయినటువంటి పరిస్థితులు ఈసారి ఎమ్మెల్యేలు తెచ్చుకోకూడదు అని పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మారకపోతే మాత్రం మీకే నష్టం అనేది మాత్రం సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది మొదటిసారి కాదు, గతంలో ఇచ్చినటువంటి వార్నింగే మళ్ళీ పునరావృతమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కొంతమంది ఎమ్మెల్యేల పైన సీఎం అసంతృప్తిగా ఉన్నారా? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లు ఇష్టాగోష్ఠిగా విలేకరులతో మాట్లాడినప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తాను 1995-96 సంవత్సరంలో ఎలా నిక్కచ్చిగా నేరుగా అధికారులతోనూ ఎమ్మెల్యేలతోనూ ఎలా వ్యవహరించానో అలానే మళ్ళీ వ్యవహరిస్తానంటూ ఆయన ఎమ్మెల్యేలకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో దాదాపు 135 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఇటు ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయం లేదు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో లేరు, వారు ఎక్కడ ఉన్నారో తెలియదంటూ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. 1వ తేదీన పెన్షన్ ఇస్తే పెన్షన్ కి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయలేదంటూ చంద్రబాబు నాయుడు పదే అంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నారు. కొత్తగా దాదాపు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 84 నుంచి 85 మంది వేరు పార్టీల నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి ఇప్పటికే పలు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ముందుకెళ్లాలనే అంశాలు కూడా చంద్రబాబు నాయుడు పదే పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు. మరోపక్క వరుసగా అటు పార్టీ కార్యాలయంలోనూ ఇటు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో 135 మంది ఎమ్మెల్యేల దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తిగా ఉంది. వారు ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు, నియోజకవర్గంలో లేరు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మీద పలు ఫిర్యాదులు అందాయి. నేరుగా చాలా మంది ఎమ్మెల్యేలు కేవలం తమ అభివృద్ధి, నియోజకవర్గంలో ఉన్న ఇల్లీగల్ వ్యవహారాలు, ఇసుక, మైనింగ్, లిక్కర్ లాంటి వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. ఈ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు. 40 ఏళ్ల పార్టీ టీడీపీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంగా ఉందంటే దానికి కార్యకర్తలు ముఖ్యం. కార్యకర్తలు గాలి కొనలేడం ఎంతవరకు సంబంధించినట్టు నేరుగా ఎమ్మెల్యేలకు సంబంధించిన పలు నివేదికలు అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ నేరుగా ఎమ్మెల్యేలకు అందిస్తున్నారు. మరోపక్క ఇటు నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేలతో కానీ, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో కానీ సత్సంబంధాలు కొనసాగించడానికి ఆయన నేరుగా ఒక్కొక్క జిల్లా ఎమ్మెల్యేలతో నేరుగా లంచ్ మీటింగ్ పిలిచి భేటీ అవుతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలే కాకుండా వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు కూడా మీరు చెప్పండి, నేను అడ్రస్ చేస్తాను, నేను పరిష్కరిస్తానంటూ లోకేష్ ఒక కొత్త సంప్రదాయానికి తరలించారు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదంటూ చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. నేరుగా షీల్డ్ కవర్ లో ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో 9 పారామీటర్ల ద్వారా నేను సర్వే చేసి ఇస్తున్నాను. మరికొన్ని ఎమ్మెల్యేలకు తెలియని పారామీటర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటి లోతెంత అనే అంశాలు కూడా నాకు తెలిసి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారనే అంశాలు కూడా నాకు స్పష్టంగా తెలుసు. కానీ మీకు మరోసారి మారుతారంటూ నేరుగా వార్నింగ్ ఇస్తున్నాను, షీల్డ్ కవర్ లో నివేదిక ఇస్తున్నానంటే ఆయన మొత్తం 164 మంది కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేశారు. అందులో
8 మంది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానానికి నివేదిక పంపారు. ఇటు జనసేన ఎమ్మెల్యేలు 21 మంది ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన డేటాను పవన్ కళ్యాణ్ పంపారు. ఇటు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు 134 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్క ఎమ్మెల్యేల పనితీరు నివేదిక పారామీటర్ల ద్వారా తాను చేసిన సర్వే ఈ మొత్తం నివేదికను ఎమ్మెల్యేలకు అందజేశారు. ఎమ్మెల్యేలు మారకపోతే మీకే నష్టం, నాకు ఎలాంటి నష్టం లేదు. నేను రాబోయే రోజుల్లో కొత్త వారి వైపు దృష్టి సారించాను, కొత్త వారికి అవకాశం ఇస్తానంటూ చంద్రబాబు నేరుగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం విశేషం. సిరాజ్. ఎస్ కిరణ్, మరోసారి మనం చూసుకున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు కొంతవరకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు, పార్టీ అధినేతగా ప్రభుత్వ అధినేతగా కూడా. ఎందుకంటే ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇవ్వడం కానివ్వండి, సో ఈ విధమైనటువంటి క్లాస్ ఇవ్వడం కానివ్వండి, ఈ మొత్తం మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంపై అధిష్టానం మరోసారి వారిని వ్యక్తిగతంగా పిలిచి మందలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఎవరెవరిపైన అసంతృప్తిగా ఉన్నారనేటువంటి లిస్ట్ ఏమైనా వచ్చిందా? సిరాజ్, ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా దాదాపు 13 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఆ జిల్లాల పనితీరు, ఆ ఎమ్మెల్యేల పనితీరు నేరుగా వారికే నివేదిక అందజేశారు. దాదాపు 40 నుంచి 50 మందికి మీ పనితీరు బాగలేదంటూ ఆయన సున్నితంగా చెప్పారు. అదే విధంగా ఎమ్మెల్యేల పేర్లు, ఒక్కొక్క జిల్లాలకు సంబంధించిన అసంతృప్తితో ఉన్న పేర్లు కూడా ఆయన బయటికి వెల్లడించలేదు. కానీ ఎందుకంటే ఇది సీక్రెట్ కి సంబంధించింది, సర్వే వ్యవహారం కాబట్టి ఆయన నేరుగా ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించలేదు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో చాలా మంది ఎమ్మెల్యేల మీద కంప్లైంట్లు ఉన్నాయి. నేరుగా ఎమ్మెల్యేల పేర్లు చెప్పడం మనం భావ్యం కాదు కాబట్టి నేరుగా ఎమ్మెల్యేలకు ఆయనకు నివేదిక ఇచ్చారు. ఎందుకంటే ఆయా జిల్లాల్లో కడప జిల్లా నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలకు, కార్యకర్తలకు స్పష్టంగా తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు నేరుగా పార్టీని, ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఆయన పార్టీని వదిలేశారు కాబట్టి 2019లో దారుణమైన ఫలితాలు వచ్చాయంటే చంద్రబాబు ఇప్పటికే గ్రహించారు. కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నేరుగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మరోపక్క టీడీపీ కార్యాలయానికి ఆయన తరచూ ప్రతి వారం వెళ్తున్నారు. నేను మాట్లాడితే తప్ప మంత్రులు ఎవరు మాట్లాడరు. ప్రతిపక్షాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, నేరుగా విమర్శించినా కూడా మీరు ఎక్కడా స్పందించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో అత్యంత బలవంతుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేరుగా సీఎం చంద్రబాబుతో కొన్ని ఏళ్ల నుంచి సుదీర్ఘంగా ఫైట్ చేస్తున్నాడు, బలమైన ప్రత్యర్థి. ఆ జిల్లాలో సీఎం చంద్రబాబు పైన నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేరుగా విమర్శలు చేస్తున్నా స్పందించిన పరిస్థితి. శ్రీకాకుళం, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు సైలెంట్ మోడ్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఒక ప్రభుత్వము, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేరుగా సీఎం చంద్రబాబు పైన విమర్శిస్తే మీరెందుకు స్పందించారంటూ ఆయన ఇప్పటికే ప్రశ్నించారు. మరోపక్క జనసేన వ్యవహారం కూడా చూసాము. పవన్ కళ్యాణ్ నేరుగా తన పార్టీ ఎమ్మెల్యేలకు నేరుగా డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. నేను మాట్లాడితే తప్ప మీరు మాట్లాడరు, తిరుమల లడ్డు అంశం కానీ మరో అంశం కానీ నేను మాట్లాడినా కూడా మీరు మాట్లాడంటూ నాగబాబు, ఏదైతే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కానీ అటు తంగెల ఉదయ్ ఎంపీ, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ కూడా నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఉదయ్, నువ్వు ఇక్కడ ఉన్నావా లేక అమెరికాలో ఉన్నావా, నువ్వు ఆంధ్రప్రదేశ్ అమెరికా పోతున్నావా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేని కాకుండా రాష్ట్రంలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు. అటు బీజేపీ కానీ, ఇటు టీడీపీ కానీ, జనసేన ఎమ్మెల్యేలకు ఆయన నివేదిక ఇచ్చారు. నేరుగా ఆయా పార్టీ అధిష్టానాలు జోక్యం చేసుకోవాలని చెప్పారు. మీరు మారకపోతే, నేరుగా టీడీపీ ఎమ్మెల్యేలకు మీరు మారకపోతే మీకే కష్టం అంటూ చంద్రబాబు హెచ్చరించారు. మరోపక్క నారా లోకేష్ చేస్తారు, తన పని తాను చేస్తున్నానంటున్నారు. మరోపక్క చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మంగళగిరి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా లోకేష్ వివరిస్తున్నారు. అందుకు సంబంధించి మహిళా ఎమ్మెల్యేలు కూడా ఒకే రకమైన చీర ధరించి అసెంబ్లీకి రావడంలో శుభసూచిక అంటే చంద్రబాబు వ్యాఖ్యలు. ఇలా రాష్ట్రంలో ప్రతి అంశం పైన కూడా చంద్రబాబు నాయుడు చర్చించారు. ఎమ్మెల్యేలకు నేరుగా నివేదించారు. మీ పనితీరు మార్చుకోకపోతే మీకే నష్టం, నాకు ఎలాంటి నష్టం లేదు, కొత్త వారికి అవకాశాలు వస్తాయంటే ఆయన నేరుగా హెచ్చరించడం జరిగింది. రాదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మీరు ఉన్నట్లుగా మాత్రం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పూర్తి స్థాయిలో అసంతృప్తిగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి నివేదిక ద్వారా పైన పూర్తి స్థాయిలో మాత్రం వారికి అద్దంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నానన్నారు ముఖ్యమంత్రి. ఒకవేళ మారకపోతే మాత్రం మీకే నష్టమని కూడా తేల్చి చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు నేరుగా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోసారి
1995-96 మాదిరిగానే ఈసారి కూడా నిక్కచ్చిగా పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సో 9 పారామీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నానని, అయితే ఎమ్మెల్యేలకు తెలియని ఇంకొన్ని పారామీటర్లు కూడా తన దగ్గర ఉన్నాయని కూడా హెచ్చరించడం జరిగింది. సో మంత్రి లోకేష్ తన పని తాను చేస్తున్నారని, సో నా పని కూడా నేను చేస్తున్నాను, సో ఎమ్మెల్యేల పని మీరు మాత్రం సమర్థవంతంగా నిర్వహించాలనేది మాత్రం ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది.